హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం ఫేమస్ ప్లేస్లో ఒకటైన మంచి ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. దానికంటే ముందుగా మనం ఈ కొండలు గుట్టలు దాటైతే వెళ్ళిపోవాలి. ఈ కొండలను అయితే ఇప్పుడు మీరు గుర్తుపట్టినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇవి ఫిజేరా కొండలు అనమాట. ఈ పెద్ద పెద్ద ఫిజేరా కొండల నుంచి మనమైతే మంచి ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ఫిజేరా అనేది మనకి ఏ సిటీకైనా కానీ అవుట్కట్స్ కానీ ఉంటుందన్నమాట. ఈ షార్జా, కోర్ఫాఖాన్ ఇవన్నీ అనమాట. ఇవి దాటిన తర్వాత ఫిజేరా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇట్లా అయితే ఫిజేరా కొండల గుట్టల్లో నుంచి ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసాము. అదేంటంటే ఫిజేరా యూఏఈ ఫ్లవర్ ఫామ్. ఇది చాలా ఫేమస్ అయిన ప్లేస్ ఇన్ ఫిజేరాలో అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసేసారు. ఎంత పేరెంట్స్ వచ్చేసి కిడ్స్తోనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అప్రోప్రియేట్ క్లాత్స్ అనేవి వేర్ చేయాలి. ఫుడ్ అలౌ లేదు. నెక్స్ట్ వచ్చేసి రైట్ ప్లేస్లోనే ట్రాష్ అంతా పడేసేయాలి. యానిమల్స్కి అలౌ లేదు. ఈ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 AM నుంచి ఈవినింగ్ 6:30 PM వరకు ఈ ఫామ్ అనేది ఓపెన్లో ఉంటుంది. ఇలా మనం ఫామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం కదా. ఇక్కడ మీరు బొకేస్ చూస్తున్నారు కదా. ఈ బొకేస్ గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్టార్టింగ్లో ఇక్కడ ఒక పెద్ద జమ్మి చెట్టు అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫ్లవర్ బొకేస్ అయితే పెట్టేశారు. ఈ బొకేస్ మనకు అమ్మేస్తారనమాట. కావాలంటే మనం కొనుక్కేసుకోవచ్చు. ఇక్కడ చిన్ని చిన్ని మొక్కలు కూడా అమ్మేస్తున్నారు. కావాలంటే వీటిని కూడా మనం బై చేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఇదే యూఏఈ ఫ్లవర్ ఫామ్. ఈ ఫ్లవర్ ఫామ్ చూడడానికి మేమైతే ఎంతో కష్టపడి 2 hours జర్నీ అయితే మాకు పట్టింది. మేము అక్కడి నుంచి అయితే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 2 hours జర్నీలో మేమైతే ఎంతో అలసిపోయి ఇట్లా అయితే ఫైనల్గా మేమెంతో ఎంజాయ్ చేసేసాం. అండ్ మాతో పాటు మీరు కూడా ఈ ఫ్లవర్ ఫామ్లోకి వచ్చేయండి. ఇక్కడ ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో మనం కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి అల్వదీలో అనమాట. ఇది లొకేటెడ్ అయ్యింది ఫిజేరాలో. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫ్లవర్ ఫామ్లో చూసినట్లయితే 50,000 పువ్వులు అయితే ఉంటాయంట ఇక్కడ. అవేంటంటే డెల్ఫినా ఫ్లవర్స్, గ్లాడియోలై అండ్ సన్ఫ్లవర్స్ అండ్ స్నాప్ డ్రాగన్స్ అండ్ లావెండర్ ఇవైతే ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మనం చూసే వచ్చేసి ఇక్కడ స్నాప్ డ్రాగన్ అంటారు కదా, ఆ ఫ్లవర్స్ అనమాట. ఎంత బాగున్నాయో అసలు. వీటిని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మీరే. 50,000 పుష్పాలు అయితే ఉంటాయంట ఈ ఫ్లవర్ ఫామ్లో. నిజంగా చాలా 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 బాగుంది. ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా చూడండి. మేమైతే ఈ ఫామ్లోకి అయితే ఇలా ఎంటర్ అయిపోయాం. మేము వెళ్ళిన రోజైతే వాతావరణం చాలా క్లౌడీగా ఉంది. సో ఎండ అయితే చాలా తక్కువగా ఉండే. అండ్ రైన్ కూడా వస్తుందన్నమాట. ఎంటర్ అయిన వెంటనే రైన్ అయితే పడిందనమాట. ఇక్కడ రైన్ పడడమే అరుదు. బట్ మేము వెళ్ళంగానే ఈ ఫ్లవర్ ఫామ్లో అసలు మేమైతే ఇంకా చాలా చాలా బాగా అసలు హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తే గుర్రాలకి సంబంధించినవి కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ చిన్ని చిన్ని పోనీస్ అండ్ హార్స్ రైడింగ్స్ కూడా ఉన్నాయి. కావాలంటే పిల్లల్ని హార్స్ రైడింగ్ కూడా ఎక్కించేయచ్చు. 10 dirhams తీసుకుంటున్నారు. ఒక 5 rounds వేస్తారనమాట ఈ చిన్ని పోనీల మీద ఎక్కినట్లయితే. మేమైతే వెళ్ళిపోయాము. ఇట్లా హార్సెస్ అయితే చూసేసాము. ఇక్కడ హార్సెస్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ వీటిలో పెద్దవి కూడా ఉన్నాయి అండ్ చిన్నవి కూడా ఉన్నాయి అనమాట. ఈ హార్సెస్ ఈ ఫ్లవర్ ఫామ్కి ఇట్లా హార్సెస్ ఉండడం కూడా చాలా లుకింగ్గా ఉంది. ఎందుకంటే మనం నెక్స్ట్ చూసినట్లయితే లావెండర్ కలర్ ఫ్లవర్స్ తోటలోకి అయితే వచ్చేసాం. ఈ ఫ్లవర్స్ చూసామంటే ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా పుష్ప గుచ్చాలు అంటారు కదా తెలుగులో, అట్లా ఉన్నాయి అనమాట. అంటే బారుగా ఉన్నాయి అనమాట. అసలు ఈ ఫ్లవర్స్ అన్ని లావెండర్ ఫ్లవర్స్ అండ్ ఈ స్నాప్ డ్రాగన్స్ ఇవి పక్కనే ఉన్నాయి. ఇవి వచ్చేసి కలర్ఫుల్ స్నాప్ డ్రాగన్స్. ఇందాక కూడా మనం ఇంకొక రకం చూసాం అక్కడ ఆ ఫామ్ దగ్గర. ఇదంతా పెద్ద ఫామ్ అండి. ఇదైతే ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఒక 7-8 టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే హెవీగా ఉంటాయి. వాటిలో లావెండర్ ఒకటి, స్నాప్ డ్రాగన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా చూసేద్దాం. మా అమ్మాయి అయితే హాయ్ చెప్పేస్తుంది. ఇలా మా అమ్మాయి అయితే ఈ లావెండర్ కలర్ ఫ్లవర్స్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇక్కడ మేమందరం అయితే ఈ ఫ్లవర్స్ గార్డెన్లో చాలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. మేమే కాదు, ఇక్కడ చాలామంది అయితే వచ్చేసారనమాట. ఎందుకంటే ఇది వింటర్ సీజన్లో ఉన్న స్పెషల్ అని చెప్పాలి. ఇది వింటర్ తర్వాత క్లోజ్ అయిపోతుంది. నేనైతే దీన్ని సమ్మర్ అయిపోయే ముందు చూశాను. నేను చెప్పాలంటే కరెక్ట్గా 6 months అండ్ 7 months అయితే వెయిట్ చేశాను ఈ ఫామ్కి రావడానికి. నేను ఎప్పుడో అనుకున్నాను, బట్ ఇదైతే క్లోజ్ అయిపోయింది అనమాట. అండ్ ఎనీవే లాస్ట్ ఫైనల్గా అయితే నేనైతే వచ్చేసి ఇవన్నీ చూసేసాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్ 6-7 months వెయిటింగ్ తర్వాత నేను వచ్చి ఇవన్నీ చూసాను అనమాట. అందుకని లావెండర్ కలర్ చూసినట్లయితే ఎంత బాగున్నాయో. ఈ తోట అంతా కూడా చాలా 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 బాగుంది. అసలు ఎంత నైస్ వ్యూ ఉందో. అండ్ ఈ ఫ్లవర్ ఫామ్లో మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ ఫ్లవర్స్ని అయితే ప్లక్ చేయకూడదు అని అంటారు. ఒకవేళ ప్లక్ చేయాలనుకుంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. అక్కడ ఒక పర్సన్ ఉంటారు. అక్కడ మనం అడిగేసి ఇవన్నీ
ప్లక్ చేసేసి మనం బొకేలాగా చేసేయచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాటర్ కూడా వస్తుంది అనమాట. ఈ బండల్లో నుంచి ఎట్లా ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసేసారో చూడండి. ఈ ఫ్లవర్స్ ఈ వాటర్ అయితే నేను వీటిని జస్ట్ మీకు అలా సౌండ్ వినిపించడం కోసం నేను సౌండ్ మ్యూట్ చేయలేదన్నమాట. ఇట్లా ఉంది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా మనం ప్లక్ చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకుని మనకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తీసేసుకుని మనం ఫస్ట్ ఎంట్రన్స్లో చూపించిన బోర్డు దగ్గర అయితే ఆ బండి దగ్గర అయితే ఇచ్చేసామంటే వాళ్ళు మన దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తారనమాట. బొకేకి వచ్చేసి మనం బొకేలాగా వాళ్ళు తయారు చేసేసి మళ్ళీ మనం అమౌంట్ పే చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ అన్నీ మనకే ఇచ్చేస్తారనమాట. మా బొడ్డోడైతే ఫస్ట్ ఫామ్లో దిగడమే ఇష్టపడలేదు, చుక్కలు చూపించాడు మాకు. నెక్స్ట్ అయితే ఇంకా వాటిలోనే తిరిగేస్తున్నాడు అనమాట. చక్కగా ఎంత బాగున్నాయో చూడండి, ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. అసలు ఇన్ని రకాల ఫ్లవర్స్ని ఇట్లా ఒక్కసారిగా చూస్తుంటే అసలు ఆ వ్యూని అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇక్కడ చూసామంటే 2 రకాల షేడ్స్ వచ్చినాయి. వైలెట్ కలర్స్ ఈ ఫ్లవర్స్, లావెండర్ కలర్స్, నెక్స్ట్ వచ్చేసి ఆ స్నాప్ డ్రాగన్ ఫ్లవర్స్. ఇవి చూసారంటే పింక్ కలర్ ఫ్లవర్స్ అనమాట. ఇవి ఎంటైర్లీ పింక్ అండ్ రెడ్, లైట్ పింక్ అండ్ రెడ్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఇలా ఇవి ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ ఫామ్స్ నేను మీకు చూపించేశాను. లావెండర్ అండ్ ఇవి ఫుల్ పింక్ అండ్ రెడ్. ఇంకా చూస్తే మల్టీ కలర్స్ చూపించాను కదా, ఇట్లా అనమాట. ఇవి వచ్చేసి మనకి దొరుకుతాయి కదా బంగాళా బంతి పువ్వులు, ఆ ఫ్లవర్స్ అనమాట. పింక్గా అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ చూడడానికి. అండ్ హనీ బీస్ అయితే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి కిడ్స్ని తీసుకొస్తే మాత్రం. హనీ బీస్ అయితే చాలా ఉన్నాయి మొక్కల్లో, అందుకే వీళ్ళు క్లాత్స్ అనేవి ప్రాపర్గా వేసుకుందామన్నారు. అండ్ మనం కొంచెం దగ్గరగా ఈ ఫ్లవర్స్ అని అయితే చూసేద్దాం. చూస్తుంటే ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయో చూసారా. మనం ఫిజేరాకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం మార్నింగ్ టైంలో బయలుదేరేసి ఒక 4-5 ప్లేసెస్ అయితే కవర్ చేసేయాలి. మాకైతే మేము బయలుదేరిన రోజే రైన్ పడింది కాబట్టి మేము ఓన్లీ 1 ప్లేసే కవర్ చేసాము. ఇంత దూరాలు బయలుదేరేటప్పుడు మనం కొంచెం ముందే ప్లాన్ చేసుకుని బయలుదేరాలి. అండ్ ఇవి చూసారంటే లావెండర్ కలర్స్ అండ్ ఎల్లో కలర్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ స్నాప్ డ్రాగన్స్ అనేవి పైన కూడా ఉన్నాయి అనమాట, ఒక వంతెనలాగా. వావ్, అసలు ఈ ఫ్లవర్స్ చూసామంటే ఇంత పింక్గా ఎంత బాగున్నాయో చూడండి. ఇవి మనకు కూడా మన ఏరియాలో కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. మీరు చూసినట్లయితే మీరు గుర్తుపట్టారా? వీటి నేమ్స్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చేసి ఎంటైర్గా ఫామ్ అయితే ఇట్లా కనిపిస్తుంది. మేము కొంచెం పైకైతే ఎక్కేసామన్నమాట. అది మనం ఫస్ట్ ఎంట్రైన్ ఫామ్ అనమాట, అది చూసేది ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్న ఫామ్. నెక్స్ట్ వచ్చేసి హార్సెస్కి హార్స్ రైడింగ్ ప్లేస్ అక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ అండ్ లావెండర్ ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కొంచెం పైకైతే వెళ్ళిపోతున్నాం. ఇది వంతెనలాగా ఉంది ఇక్కడ. ఈ వంతెనలో నుంచి మనం పైకైతే వెళ్ళిపోతే ఇంకా కొన్ని రకాల ఫ్లవర్స్ని అయితే మనం అయితే చూసేయచ్చు. ఇక్కడ చూసామంటే లావెండర్ కలర్లోనే ఇంకా వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నవి. ఇవి కొంచెం ముద్దగా ఉన్నాయి అనమాట. ఈ ముద్ద ఫ్లవర్స్ని మనం చూస్తున్నాం. మనమైతే ఈ లావెండర్ కలర్స్ అండ్ ఈ మల్టీ కలర్ ఫ్లవర్స్ని అయితే ఇట్లా చూసేస్తున్నాము. ఇవి కూడా ఒక రకం అనమాట. ఇలా 50,000 రకాల పువ్వులు ఉన్నాయంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ మనం వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా చూసేద్దాం. ఇవి చూసామంటే ఎల్లో అండ్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అసలు ఈ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ ఇవి మచ్చలుగా ఎంత బాగున్నాయో అసలు వీటి పేర్లు అయితే నాకు తెలియట్లేదు. కానీ ఇవి సన్ఫ్లవర్స్ కాదు, బట్ ఈ ఫ్లవర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. ఇవి కిందే ఉన్నాయి అనమాట, చాలా వరకు హైట్ లేవు, అయినప్పటికీ కూడా చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అని. మనం ఈ ఫ్లవర్స్ అన్ని చూసేయాలంటే ఈ ఫామ్కి అయితే వచ్చేసేయండి. ఈ ఫామ్స్లో అసలు నిజంగా ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ చూస్తుంటే ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కొంచెం పైకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఈ వేలో నుంచి ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఇలా వంతెనలాగా ఉంది. ఇది మనం ఎక్కేసామంటే ఇంకా అక్కడ నుంచి పైన వ్యూ అయితే చూసేయచ్చు. మొత్తం ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇట్లా వంతెన అయితే ఎక్కేసాము. ఈ వంతెన పైనుంచి ఫుల్ ఫామ్ అయితే మనకు కనిపిస్తుంది చూడండి. ఇదంతా ఫుల్ ఫామ్ అనమాట, ఇట్లా కవర్ చేసేయచ్చు. ఇలా మా అమ్మాయి అయితే ఫ్లవర్ తోటలో ఈ విధంగా తిరిగేస్తూ ఉందన్నమాట. మనం కనుక ఫిజేరాకి వచ్చినట్లయితే ఈ ప్లేస్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలి. అండ్ ఎస్పెషల్లీ ఇది ఓన్లీ వింటర్లోనే ఓపెన్లో ఉంటుంది. నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ఇట్లా మనం కావాల్సిన ఇంత మంచి ఫ్లవర్స్ని చూస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవ్వరా? ఎంత స్ట్రెస్ ఉన్నా రిలీవ్ అయిపోదా? మనమైతే ఈ ప్లేస్కి ఖచ్చితంగా వచ్చి చూడాల్సిందే. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ని చూస్తుంటే నిజంగా అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండి ఎన్ని రకాలుగా ఉన్నాయంటే అసలు అట్లా చూస్తూనే ఉండాలనిపించేసింది. మేము వెళ్ళిన వెదర్ అయితే ఇంకా క్లౌడీగా ఉంది కాబట్టి మేము ఎంతసేపు చూసినా ఇక్కడే చూసామన్నమాట. చాలా బాగుంది. అండ్ ఈ ఫ్లవర్ బ్లూమ్స్ అయితే ఇంకా చూసామంటే అసలు మల్టీ కలర్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మల్టీ కలర్స్లోనే మనకు కావాల్సినవి అన్నీ కూడా మన షేడ్స్ అన్నీ తీసుకోవచ్చు, ఏమేం కావాలో అవన్నీ. అంతేకాకుండా ఇక్కడ కొన్ని రకాల యానిమల్స్ అండ్ బర్డ్స్ కూడా పెంచేస్తున్నారు, హార్స్ కాకుండా. ఇంకా మనం ఇట్లా ఈ తోటంతా కూడా వీక్షించేయచ్చు అనమాట. ఇట్లా ఎంతసేపు కావలిస్తే అంతసేపు ఉండొచ్చు. ఇక్కడ ఒక రెస్టారెంట్
కూడా ఉండి ఇప్పుడు మనం కొండపైకి అయితే వచ్చేసాము. ఈ కొండపై నుంచి మనం కిందకైతే దిగుతున్నాం. ఇలా వంతెనలాగా ఉందన్నమాట. ఈ పైన వంతెన చూసేస్తే ఈ బండలన్నీ కూడా బండలుగా ఎట్లా అమర్చేసారో చూడండి. నెక్స్ట్ మనం పక్కనే ఉన్న పీకాక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని పీకాక్స్ని అయితే పెంచేస్తున్నారు కదా. ఈ వైట్ కలర్ పికాక్ని చూసారంటే అది అప్పుడే కాస్త పురి విప్పుతా ఉంది. ఇంకా ఈ పిల్లలు వెళ్ళి దాన్ని చెడగొట్టేసేసారు. అది చూసారంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓన్లీ వైట్ కలర్ ఈ పికాక్ వచ్చేసి. అండ్ ఇంకొక పికాక్ కూడా ఉంది, బట్ అదైతే కొంచెం పైన ఉండడం వల్ల వీడియోకి దొరకలేదు. నేను ఓన్లీ ఈ వైట్ దాన్నే తీసాను. ఇదైతే చూడండి ఎట్లుందో. ఈ వాతావరణానికి దానికైతే డాన్స్ చేయాలనిపించి అదైతే పురి విప్పేసి చూడండి ఎట్లా ఆడుతుందో. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా ఇట్లాంటి నెమళ్ళు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ వాటికైతే ఈకలు లేవన్నమాట. అండ్ ఇది చూసినట్లయితే ఎంత బాగా పురి విప్పేసిందో డాన్స్ చేయడానికి. అండ్ వీళ్ళు వెళ్ళి దాన్ని అయితే చెడగొట్టే పనిలో ఉన్నారు కాబట్టి మళ్ళీ అది డాన్స్ అయితే చేయట్లేదు, అది నార్మల్ అయిపోయింది. ఇట్లా అయితే మనం ఈ పికాక్స్ని కూడా ఇక్కడ చూసేయచ్చు. అంతేకాకుండా ఇక్కడ కొన్ని రకాల పికాక్స్ అంతకు ముందు ఉన్నాయి, వీటికి ఈకలు అయితే లేవన్నమాట. ఇవి కొన్ని చిన్నవిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓరెక్స్ అనమాట. ఇవి చూసామంటే ఇవి అరేబియన్ వాళ్ళ గుర్తు అనమాట. ఈ యానిమల్ అనేది అరేబియన్ వాళ్ళ యానిమల్ అనమాట. ఇది ఓరెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ లావెండర్ కలర్. అండ్ మధ్యలో చూస్తే రెస్టారెంట్ ఉంది. మనకి కాఫీస్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా మనం కాఫీ కానీ టీ కానీ తాగేసేయచ్చు అనమాట. అట్లా రెస్టారెంట్ అయితే ఉంది. ఇట్లా అయితే మనం యుఏఈ ఫామ్ని అయితే ఫుల్గా విజిట్ చేసేయచ్చు. మరి మీకు కనుక ఇది నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.